ఏ విధంగా ప్రవర్తించారు, దాన్ని బట్టి జనం వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా మారిపోయారు, అట్లాగే జనం దేవునికి కూడా వ్యతిరేకంగా ఎలా మారారు మనం చూసాం. వాళ్ళిద్దరూ సొంత నిర్ణయాలతో దేవుని అతి పరిశుద్ధ స్థలాల్లో ఉండాల్సిన మందసాన్ని తీసుకెళ్లి యుద్ధంలో పెట్టారు. దానివల్ల వీళ్ళిద్దరూ చనిపోయారు, తర్వాత ఏలీ గారు చనిపోయారు. ఫైనల్ గా మనం చూస్తే మందసం కూడా ఇజ్రాయేలు ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మహిమతో ఉండవలసిన మందసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ ఏలీ గారి గురించి అయితే, ఏలీ గారి ఇద్దరు కొడుకుల గురించి అయితే, అది అయిన తర్వాత మనకి సమూయేలు గారి యొక్క జీవితం కనిపిస్తుంది మనకి. చిన్నప్పటి నుంచే దేవుడి సన్నిధిలో ఉన్న సమూయేలు గారి జీవితం చాలా డిఫరెంట్గా అనిపించే కొన్ని విషయాలు ఏంటంటే, ఏలీ గారేమో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్లో ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి యాజకుడుగా ఉన్నారు. అలాంటి ఆయనతో దేవుడు మాట్లాడు, కానీ బాలుడైన సమూయేలుతో, పైగా అక్కడ ఉండే మాట, ఆయన అప్పటికి కూడా ఇంకా యెహోవాని ఎరగడు. ఉండేది ప్రత్యక్ష గుడారంలోనే, ఉన్నదే యాజకుని కిందే, చేసిన పరిచర్య యాజకుడి దగ్గరే, అయినా కానీ యెహోవాని ఎరుగని సమూయేలుతో దేవుడు మాట్లాడడం. యెహోవా గురించి తెలిసి దేవుడి యొక్క యాజక ధర్మం తెలిసిన ఏలీతో మాత్రం దేవుడు మాట్లాడ్డాడు. సో అప్పుడు మనం, మీకు గుర్తుందో లేదో కానీ, దేవుడు ఎలా మాట్లాడతారు అనేది మనం ఒక క్లాస్ అంతా చూసాం. ఏ విధంగా ఆయన మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడడానికి ఇష్టపడతారు, ఎన్ని రకాలుగా మాట్లాడతారు అని. ఏలీ గారితో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే, చాలా సింపుల్ విషయం. అదేంటంటే, ఆయనకు అన్నీ తెలుసు, కానీ పరిస్థితులకో, లేకపోతే జనానికో, లేకపోతే కొడుకులకో భయపడ్డారు తప్ప దేవుడికి భయపడలా. దేవుడి మాటకి విధేయత చూపించలేదు కాబట్టి, లేకపోతే చూపించే అవకాశం ఆయన దగ్గర లేదు కాబట్టి దేవుడు ఏలీ గారితో మాట్లాడలా. కానీ అలా అని దేవుడు తన బిడ్డల్ని వదులుకునే దేవుడు కాదు కదా. అందుకని వార్నింగ్ ఇవ్వడానికి ముందు జనాన్ని పంపించాడు. నీ కొడుకులు ఈ పని చేస్తున్నారు అని జనాన్ని పంపిస్తే విని ఊరుకున్నాడు ఆయన. తర్వాత దైవజనుడిని పంపించాడు, హెచ్చరిక ఇచ్చాడు. అది కూడా విని విడిచిపెట్టేశాడు. ఎలా అంటే, సర్లే ఏదైతే అది అవుద్ది అన్నట్లుగా. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక ఫైనల్, నీకేం జరగబోతుందో, నీ కుటుంబానికి ఏం జరగబోతుందో చెబుతాను అని చెప్పి సమూయేలు గారితో ఆ మాట చెప్పేశాడు దేవుడు. ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఏలీ గారు లైట్ తీసుకున్నారు. సో ఎప్పుడైతే ఇది జరిగిందో, వారు మరణం పొందిన తర్వాత, కొడుకులిద్దరూ ఏలీ గారు చనిపోయిన తర్వాత, మందసం ఇజ్రాయెల్ దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, సమూయేలు గారి యొక్క న్యాయాధిపతి వ్యవస్థ స్టార్ట్ అయింది, ప్రవక్త విధానం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో, సమూయేలు గారు దాదాపుగా ఆయన యొక్క జీవితకాలంలో దాదాపుగా ఒక 40 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రవక్తగాను, న్యాయాధిపతిగాను, యాజకుడిగాను చేసిన తర్వాత, అప్పుడు వాళ్ళ కొడుకులకు అవకాశం వచ్చింది. వాళ్ళ కొడుకులు ఏమన్నా మంచి వాళ్ళు అంటే, వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు. ఎంత అలాగా అంటే, మీరు గమనించండి, ఏలీ గారి ఇద్దరు కొడుకుల్లో రెండు విషయాలు కనిపిస్తాయి. వాళ్ళు ఎక్కడ పడిపోయారు అంటే, తిండి దగ్గర పడిపోయారు, అమ్మాయి దగ్గర పడిపోయారు. మరి సమూయేలు గారి కొడుకుల్లో ధనం దగ్గర పడిపోయారు. ఈ మూడిటి దగ్గరే సాతాను మనతో ఆడుకుంటాడు. అందుకనే సమూయేలు గ్రంథం చాలా బాగుంటుందని చెప్పా. ప్రతి ఒక్కరి విషయాల్లో నుంచి మనకి చాలా పాఠాలు నేర్పిస్తాడు దేవుడు. ఈ మూడిటి దగ్గరే ఎవరితో ఎలాగా సాతాను డీల్ చేయాలనుకున్నా ఈ 3 విషయాల నుంచే స్టార్ట్ చేస్తాడు నేను. అయితే డబ్బు, లేకపోతే ఆపోజిట్ జెండర్, లేదు అంటే తిండి, ఆహారం. ఈ మూడింటి దగ్గరే పడేటట్టు చేశాడు. మూడింటి దగ్గర యాజకుల కుమారులైన వీళ్ళు పడిపోయారు. ధనం ఎంత డేంజరస్ అంటే, ఆ డబ్బు కోసం వాళ్ళు న్యాయాన్ని తిప్పేశారంట. సమూయేలు గారి యొక్క కొడుకు న్యాయాన్ని తిప్పడం అంటే, మనకిలాగా ఇప్పుడు ఇండియాకున్న లాని మార్చేశారు, లేకపోతే అమెరికాలో ఉన్న లాని మార్చేశారు కాదు. వాళ్ళు పరిపాలనలోకి ఉపయోగించే లా ఎవరిది అంటే దేవుడిదే. అంటే ధర్మశాస్త్రాన్ని మార్చేశారు. అంటే ఏం మార్చేశారు అంటే, వాక్యాన్ని మార్చేశారు. దేనికోసం? డబ్బు కోసం. సో ఎప్పుడైతే ఇలా చేశారో, జనం వీళ్ళని వద్దనుకున్నారు. వీళ్ళ కరెక్ట్ కాదు, వీళ్ళు డబ్బు ఎవరిస్తే వాళ్ళకే
వీళ్ళు న్యాయాన్ని చెప్తున్నారు అని చెప్పి వీళ్ళని వద్దనుకున్నారు. గమనించండి, ఎప్పుడైతే వీళ్ళని వద్దనుకున్నారో జనం ఏమడిగారో తెలుసా? ఇంకెవరైనా కావాలి అని అడగలా, మాకు దేవుడే వద్దు, నువ్వు వద్దు, నీ కొడుకులు వద్దు, మాకు సకల జనుల మర్యాద చొప్పున చుట్టూ ఉన్న జనం ఎలా అయితే ఉంటున్నారో అలాగే మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పుడు సౌలు గారు ఎంటర్ అయ్యారు. సౌలు గారి యొక్క చరిత్ర, లేకపోతే సౌలు గారి యొక్క లైఫ్ ని దాదాపుగా ఒక 3 వారాలుగా మనం చూస్తున్నాం. మీరు గమనించారో లేదో. ఈరోజు మనం ఈరోజు క్లాస్ మనం చూస్తాం. ఇది ఎలా ఉంటుందంటే, మీరు బస్సుల మీదో లేకపోతే మన ఫోన్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎట్లా అంటే, అంతకు ముందు, ఆ తరువాత, ఇలా 2 విధాలుగా. ట్రీట్మెంట్ జరగక ముందు, ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, ఇట్లా. మీకు అర్థం కావడం చెప్తున్నానే. కొంతమంది పాపం బట్టతలతో ఒక తల చూపిస్తారు, ట్రీట్మెంట్కి ముందు అని పైన హెడ్డింగ్ ఉంటుంది, పక్కన ఇంకో జుట్టుతో ఉన్న తలను చూపిస్తారు, ట్రీట్మెంట్ తర్వాత అని కనిపిస్తుంది. లేకపోతే ఒక ఆవిడ చాలా లావుగా ఉంటారు, లావు తగ్గక ముందు, తర్వాత ఇంకో ఫోటో పెడతారు పక్కన, ఈ యొక్క హెర్బలైఫ్ వాడిన తర్వాత, అంతకుముందు, ఆ తర్వాత. ఈరోజు ఇదే చూస్తాం. సౌలు జీవితం మనం ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ చూసాం. సౌలు గారు ముందు భయంతో ఉన్నాడు, దాక్కునే వ్యక్తిత్వం కలిగినోడు, మన జీవితం మీద మనం బతికితే చాలరా, మనకి ఎందుకురా అనుకునే మెంటాలిటీ కలిగిన యవనస్తుడు. దాదాపు అప్పటికే 35 నుంచి 38 సంవత్సరాలు ఉంటాయి. 28 సంవత్సరాలు ఉంటాయి. 28 సంవత్సరాల వయసులో ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉంటే ఓ రోజు వాళ్ళ నాన్న పిలిచి, రే మన గాడిదలు వెళ్ళిపోయి చాలా రోజులైన, వెళ్ళి అటు ఎక్కడో నేను వెతుక్కురారా అంటే పనోడిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలా తిరిగాడు, ఎక్కడ కూడా తనకి గాడిదలు దొరకలా. అయితే దేవుడు ఆ గాడిదలు పోగొట్టడానికి, దేవుడు పర్పస్ వేరు, దేవుడు ఆలోచన వేరు. సౌలుకు మాత్రం చిరాకు అనిపించింది, అరే మనకి ఇంకా దొరకలే కానీ వెళ్ళిపోదాం రా అంటే, ఆ పని అతను అన్నాడు అనమాట, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇలాంటివన్నీ చెప్తాడేమో, ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేద్దామంటే సరే వెళ్ళాడు. అప్పటికి దేవుడు చెప్పాడు. గమనించండి, ప్రవక్త దగ్గరికి ఏళ్ళు ఒక అవసరంతో వెళ్ళారు, కానీ దేవుడు ఇంకో అవసరం కోసం పంపించాడు. ఓకే, ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వెళ్ళారో, బాబు నువ్వు వస్తావని నిన్నే దేవుడు చెప్పాడు నాకు, నువ్వు వేరే పని నిమిత్తం వచ్చావు, నిన్ను ఈ దేశానికి ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేస్తాదంటే, అప్పుడు సౌలు గారు అన్నారనమాట, అబ్బాయి మనకి అంత సీన్ లేదండి, మన యొక్క కుటుంబానికి అంత సీన్ లేదు, మేమేదో ఎంతో కొంత డబ్బు అయితే ఉందేమో కానీ మనకంత ఉన్నతమైన స్థాయిలో మా కుటుంబం కాదు, ఒకవేళ మా కుటుంబం ఉన్న నేను లేను అని చెప్పంటే, లేదులే అని చెప్పి ఓ ప్రధానమైన ప్రాంతంలో కూర్చోబెట్టి, ప్రధానులందరి మధ్యలో ఒక అద్భుతమైన భోజనాన్ని పెట్టి, తనను గణపరిచి, ఒక పర్సనల్గా ఉన్న ఒక చిన్న రూమ్లోకి తీసుకెళ్ళి అభిషేకం చేశాడు సమూయేలు గారు. అభిషేకం చేసేసిన తర్వాత ఓ 3 సైన్స్ చూపించాడు ఆయన, ఇదిగో ఇలాంటివి జరుగుతాయి, ఇది జరిగిన తర్వాత నువ్వేం చేయాలంటే, నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పేసాడు. వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఎలా దాక్కున్నాడు అంటే, ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వస్తే నేను రాజు అని చెప్తే బాగోదేమో, లేకపోతే నన్ను రాజుగా అభిషేకం చేశారని చెప్తే బాగోదేమో, మనకి ఎందుకు ఈ పనులన్నీ అని చెప్పి దాక్కున్నాడు. ఓ రోజు సమూయేలు గారే సౌలు గారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ప్రాంతానికి వచ్చారనమాట. వీళ్ళ బంధువులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి చెప్పాడు, బాబు మీరు రాజుని కావాలంటున్నారు కదా, ఇదిగో రాజు మీ దేవుడు సెలెక్ట్ చేసేసాడు అని చెప్పి చీట్లు వేస్తే, ఆల్రెడీ సమూయేలు గారికి తెలుసు కానీ జనానికి తెలియాలిగా, అందుకని సౌలు పేరు మీద వచ్చింది. పోనీ సౌలు ఏమన్నా కనిపించాడు అంటే కనిపించలా, సామాన్ల మధ్యలో దాక్కున్నాడు. ఆ రోజు కూడా మనం క్లాస్ విన్నాం ఏంటంటే, దేవుడు మనల్ని ఎన్నుకుని మనల్ని అభిషేకించేశాడు. ఆయన ఆత్మతో అభిషేకించారు, నూనెతో కాదు. ఆత్మతో అభిషేకించిన తర్వాత కూడా మనం దాక్కుంటాం, ఎందుకంటే జనం మధ్యలోకి రావడానికి మనకు భయం. కానీ లోపల ఒక ఆశ ఉంటుంది, ఏమనంటే అబ్బాయి నేను దేవుడి పని చేయాలి అని. సో సౌలు గారు అయితే ఇంట్రడ్యూస్ చేశాడు, ఇదిగో ఈయనే అని. వెంటనే ఆయనకు కొన్ని అవమానాలు వచ్చినాయి. వీడు పరిపాలిస్తాడని కొంతమంది అన్నారు, ఇంకొంతమంది ఏమన్నారంటే, అబ్బాబ్బే మనందరిలో ఎత్తుగా ఉన్నాడు, మనందరిలో లావుగా ఉన్నాడు, మంచి రాజు లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి, ఇతనే మా రాజు అన్నారు. ఇది కూడా అయిపోయిన తర్వాత కూడా మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా, వెళ్ళి పొలం పని చేసుకుంటున్నాడు చాలా ప్రశాంతంగా. అప్పుడు ఒక విషయం తెలిసింది,
వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇజ్రాయేల్ ప్రాంతంలో బోర్డర్లో ఉన్న ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏడుస్తూ ఇతని దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళు ఉన్న ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఏమైందయ్యా అంటే, మా పక్క దేశపు రాజు మన మీదకి పడ్డాడు, మమ్మల్ని హింస పెడతానన్నాడు, కళ్ళు పీకేస్తానన్నాడు. అంటే వెంటనే సౌలు గారి కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఆ ఎద్దుల్ని 12 ముక్కలు చేసి ఆ ప్రాంతం అంతా పంపించి, నాతో పాటు ఎవరుంటారో రండి అనగానే 3,50,000 మంది వచ్చేసారు. యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దేవుడు గెలుపునిచ్చాడు. ఆ తర్వాత ఇంకో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో యోనాతాను సపోర్ట్తో గెలుపు వచ్చింది. ఆ తర్వాత ఫిలిస్తీన్తో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దావీదు వల్ల గెలుపు వచ్చింది. ఈ రెండిటికి మధ్యలో దేవుడు ఒక 2 పనులు చెప్పాడు. మొదటి పని ఏంటంటే, నీ పని నువ్వు చెయ్యాలి అని చెప్పి దేవుడు చెప్పేశాడు. నువ్వు రాజుగా ఎన్నుకోబడ్డావు, ఫిలిస్తీన్ నుంచి ఇజ్రాయేలీని కాపాడాలి, శత్రువులు వస్తే ఇజ్రాయేల్ని కాపాడాలి, ఇది నీ పని. ఓ రోజు జనమందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దహన బలి అర్పించాలి, కానీ సమూయేలు గారు రాలా. అది ఎవరి పని దహన బలి అర్పించేది అంటే సమూయేలు గారి పని. జనం ఎక్కడ వెళ్ళిపోతారో అని జనానికి భయపడి సౌలు గారు దహన బలిని అర్పించేశారు. అది మొదటి తప్పు. పోనీ దాన్ని ఏమన్నా ఒప్పుకున్నాడు అంటే ఒప్పుకోలా, సమర్థించుకున్నాడు. దేవుడు ఇంకొక పని చెప్పారు. అదేంటంటే, అమాలేకీలను అందరినీ కూడా తొలగించేన ఆయన అని. మనోడు యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు గెలిపించాడు, కానీ అమాలేకీలను తొలగించలేదు ఈయన. అమాలేకీల్లో కొంతమందిని దాచాడు, కొన్ని పశువులను కూడా దాచాడు. ఇక దానితో దేవుడు చెప్పేశాడు, నీ రాజ్యాన్ని నేను నుంచి తొలగించేస్తాను అని. ఆ తర్వాత పతనం మనకి కనిపిస్తుంది. సో ఈరోజు మనం చూసేది ఏంటి అంటే, మనం చాలాసార్లు అనుకుంటాం మనకు కూడా ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేంటి అంటే, ఒక్క నిమిషం మీకు ఒక స్లైడ్ పెట్టి నేను వివరణ చూపిస్తాను. సౌలు జీవితంలో దేవుని ఆత్మ పొందుకోవడానికి ముందు, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, దేవుని ఆత్మని కోల్పోయిన తర్వాత 3 స్టేజెస్ కనిపిస్తాయి. సౌలు జీవితంలో 3 స్టేజెస్ కనిపిస్తాయి. గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అభిషేకం పొందుకోవడానికి ముందు ఒక విధంగా ఉన్నాడు, పొందుకున్న తర్వాత ఒకలా ఉన్నాడు, కోల్పోయే ముందు ఒకలా ఉన్నాడు, కోల్పోయిన తర్వాత ఇంకోలా ఉన్నాడు. అది తర్వాత వారం మాట్లాడుకుంటాం అవకాశం ఉంటే. మీరు అర్థం చేసుకుంటే సౌలుకే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క ఆత్మ నింపుదల వచ్చే ముందు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు. పొందుకునే ముందు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు, కోల్పోయే ముందు కూడా కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు. సౌలు గారి జీవితంలో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొదటి సమూయేల్లో ఇజ్రాయేల్ దేశానికి మొదటి రాజు అయిన సౌలు గారు జీవితంలో ఆయన ఆత్మని పొందుకోవడానికి ముందు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి, పొందుకున్న తర్వాత కొన్ని కనిపిస్తాయి, కోల్పోయే ముందు కనిపిస్తాయి కొన్ని. అయ్యే మనం ఈరోజు చూస్తాం. మనకు ఆల్రెడీ సమూయేలు గ్రంథాన్ని మనం చదివాం, సమూయేలు గ్రంథంలో ఉన్న విషయాలు మనం విన్నాం. సో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, ఆత్మను కోల్పోవడం ఎప్పుడు జరుగుద్ది. గమనించండి, ఇది పాత నిబంధన కాలంలో ఆత్మ దూరం అయిపోవడం ఉంది. నూతన నిబంధన కాలంలో ఆత్మ దూరం అవదో, ఆత్మ దుఃఖిస్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి ఆయన దుఃఖపడతాడు తప్ప మనల్ని వదిలి ఆయన వెళ్ళిపోరో, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కాలంలో అలా కాదు. ఎందుకంటే ఒక పని నిమిత్తం ఆయన వచ్చేవారు, ఆయన వచ్చి ఆయన పనిని ఆయన ఆత్మ నింపుదలనిచ్చి జరిగించి వెళ్ళేవారు. సో ఇప్పుడు ఈరోజు మనం ఏం చూస్తున్నాము అంటే, దేవుడి యొక్క ఆత్మ ఉన్నప్పుడు సౌలు గారు ఎలా ఉన్నారు, ఆత్మ కోల్పోయిన తర్వాత సౌలు గారు ఎలా ఉన్నారు, ఈ రెండే మనం చూస్తాం. సేమ్ ఇలాంటివి మన లైఫ్లో కనిపిస్తాయి, మీకు కూడా కనిపిస్తాయి. గమనించండి, అప్పుడు పాత నిబంధన గ్రంథానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో గమనించండి అంటున్నాను నేను. డిఫరెన్స్ ఏంటంటే, పాత నిబంధన కాల విధానంలో దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోవడం ఉంది. ఇప్పుడు నూతన నిబంధన విధానంలో పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళడు. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్.
కానీ నీతోనే ఉండి నీలోనే ఉండి నువ్వు చేసే పనులను బట్టి ఆయన బాధపడతారు, కానీ నిన్ను విడిచి వెళ్ళిపోడు. ఎందుకంటే యేసుక్రీస్తు వరకు ఉన్న పేరు ఇమ్మానుయేలు అని, అంటే మనకి తోడుగా ఉండే దేవుడు. అది ఎక్కడ నెరవేరుతుంది, ఆ పేరు సార్థకత ఎక్కడ కనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు మాత్రమే. అందుకే ఆయన చెప్పేశారు, ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను అని. ఆదరణకర్త ఆపదలో ఉన్నప్పుడు, తప్పిదం చేసినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనల్ని విడిచి వెళ్ళరు. మనం ఎప్పుడు ఆయన సహాయం అడుగుతామని వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన. సో ఈ వివరణ మీరు గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకుని మీరు ఈ వాక్యాన్ని వింటే బాగుంటుంది. సో దేవుని యొక్క ఆత్మ నింపుదల సమయానికి ముందు సౌలు గారి లైఫ్ ఎలా ఉంది అనేది మీరు చూస్తే 9వ అధ్యాయం 3వ వచనం నేను చూస్తున్నా, 3 అలాగే 11:5 ఈ రెండు మీరు చదవండి అవకాశం ఉంటే. ఆయనకి దేవుడి యొక్క ఆత్మను పొందుకునే ముందు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? పని మీద ధ్యాస ఉంది ఆయనకి. తను చేసే ఏ పని అయినా ఆ పని మీద ధ్యాస ఉంది. దేవుని ఆత్మ మనం పొందుకోవాలనుకున్నా, లేకపోతే మనం ఆ ఆత్మ నింపుదలతో నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద మనకి ధ్యాస ఉండాలి. నువ్వు ఏ పని అయినా చెయ్యి, ఆ పని మీద ధ్యాస ఉండాలి. అదే కనిపిస్తుంది సౌలు గారి జీవితంలో. సౌలు గారిని మీరు పూర్తిగా బ్యాడ్ అనుకోకర్లా, అబ్బే ఈయన చెడ్డరాజు అనుకోకర్లా. ఒకవేళ మీరు తర్వాత కంపేర్ చేద్దాం, ఇప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నా. దావీదు గారు చేసిన పాపం మీద ఒకవేళ మన దృష్టిలో ఆలోచిస్తే సౌలు గారు చేసిన పాపం చాలా చిన్నది, చాలా చిన్నది. దావీదు గారు బెత్షెబతో పాపం చేసి ప్లాన్ చేసి వాళ్ళ ఆయన చంపేశారు. బెత్షెబ గారి యొక్క భర్తని చంపేశారు. సౌలు అలా చేయలేదుగా. సౌలు చేసింది ఏంటి? ఒక చంపాల్సిన వ్యక్తిని బతికిచ్చి తీసుకొచ్చారు. కానీ డిఫరెన్స్ ఎక్కడుందో తెలుసా? డిఫరెన్స్ ఒకే ఒక దగ్గర ఉంటుంది. ఆయన ఒప్పుకున్నాడు, ఈయన ఒప్పుకోలేదు. అది సమస్య. సౌలు గారు ఒప్పుకోలేదు, దావీదు గారు ఒప్పేసుకున్నారు. సౌలు గారు నేను చేసింది తప్పెక్కడ బుద్ధి, ఇది దేవుడి కోసం తీసుకొచ్చాను, ఈ పశువుల్ని కానీ వీటన్నిటిని దేవుడి కోసం తీసుకొచ్చా అని తన తప్పుని కప్పిపుచ్చుకున్నాడు. అది దేవుడికి నచ్చల. గమనించండి, ఇప్పుడు మనం ఆయన ముందు ఎలా ఉన్నారో తర్వాత ఎలా ఉన్నారో చూద్దాం. ట్రీట్మెంట్కి ముందు, లేకపోతే ఆత్మ పొందుకోక ముందు, పొందుకునే సమయానికి ముందు, ఆత్మ కోల్పోయిన తర్వాత. ఆత్మ పొందుకోవడానికి ముందు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముందు పని మీద ధ్యాస ఉండేది ఈయనకి. వాళ్ళ నాన్న పిలిచి, అరే బాబు గాడిదలు పోయినరా అంటే, డాడీ వెళ్ళి చూసి వచ్చేస్తాం, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అభిషేకం పొందుకున్న తర్వాత 11వ అధ్యాయం చూస్తే తన పని ఏదైతే ఉందో ఆ పని నిమిత్తంగా సౌలు పొలము నుండి పశువులను తోలుకుని వచ్చుచు. మామూలుగా అయితే రాజు అయిపోయిన తర్వాత అసలు మామూలుగా ఎలా ఉండాలి? అబ్బే మనం అసలు ఎరగదీసేయాలని ఉండాలి. అలా ఏం లేదు. నా పని నాదే, సమయం వచ్చినప్పుడు అది చూసుకుందాం అని తన పని తాను చేసుకున్నాడు. పని మీద పూర్తి ధ్యాస ఉంది. పని మీద తను ఏ పని చేస్తున్నాడో ఆ పని మీద ధ్యాస ఉన్న వ్యక్తిని దేవుడు ఎప్పటికైనా ఎన్నుకుంటాడు. రెండోది ఏంటి అంటే, ఇది మొదటిది సౌల్లో ఉన్న గుడ్ పాయింట్లో మొదటిది ఇది. రెండో పాయింట్ ఏంటో తెలుసా? తన పనోడు చెప్పాడు ఏమనంటే, ఇన్ని రోజులు తిరిగేసామండి గాడిదల కోసం. సౌలు అన్నాడు, ఇన్ని రోజులు తిరిగేసాం గాడిదల కోసం, దొరికేటట్లేవు, దాదాపుగా 3 రోజులు అయిపోయింది, అక్కడ నాన్న కంగారు పడతారు కదా, వెళ్ళిపోదామంటే ఒక సలహా ఇచ్చాడు ఆయన. ఏమనంటే, ఇక్కడ దగ్గరలో ఒక దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు, ఆయన కలుద్దాం. సలహాను అంగీకరించాడు. దేవుని ఆత్మ పొందుకునే వ్యక్తి, పొందుకున్న వ్యక్తి ఇద్దరు కూడా అవతల వాళ్ళ సలహాన్ని అంగీకరిస్తారు. అంతే తప్ప అది చెప్పాడులే మనకి, వీడు చెప్పొచ్చాడా అనే మైండ్ సెట్ ఉండదు. ఈ రోజు మనం వాక్యం వింటున్నాం, గమనించండి. ఈ వాక్యంలో మీరున్నారా? మీరు ఎలా ఉన్నారు? లేకపోతే మీరు ఎవరినైతే మీ యొక్క లీడర్లు గానో మీ ఆత్మీయ వ్యక్తులుగానో భావిస్తున్నారో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఇది మీకు తెలియాలి. సలహాలు మనలో చాలా మంది, మనలో కొంతమంది పెద్దవాళ్ళు వయసు అయిపోయిన తర్వాత, వయసు అయిన వాళ్ళు, లేకపోతే కొంతమంది ఇదిగా ఉన్న వాళ్ళు కొంచెం బైబిల్ తెలిస్తే, కొంచెం బైబిల్ మీద అవగాహన వచ్చేస్తే అవతల వాడి సలహాలు అసలు యాక్సెప్ట్ చేయరు. ఏంట్రా అంటే నాకే ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్. మీరు గమనించండి, యూట్యూబ్లో మన వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? దీని గురించి కొట్టుకుంటున్నారు తెలుసా?
నా యొక్క అభిప్రాయమే కరెక్ట్, నేనే గెలవాలి. అవతల వాడు ఏ విధమైన సలహా ఇచ్చాడు, లేకపోతే ఆ సలహా ఏంటి, అదేమన్నా స్వీకరిద్దామా, కొన్ని దాన్ని అంగీకరిద్దామా, ఈ ఆలోచనలు ఏముండవు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుడి ఆత్మ పొందుకోవాలని ఆశ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఆత్మ పొందుకునే ముందు దేవుడిచ్చే సిగ్నల్స్ ఏంటో తెలుసా? నువ్వు సలహా గురించి ఆలోచిస్తావు. కనీసం ఎవరైనా ఏమైనా చెబితే నాదే ఫైనల్ అనే మైండ్ సెట్ లో ఉండవు నువ్వు. ఓకే, ఆలోచిద్దాము, ఇది కరెక్టా కాదా, ఈ విధంగా చేయొచ్చా చేయకూడదా, ఆలోచిద్దాం అనే ఆలోచన ఉంటుంది. హలో, వినండి, మీకు ఆలోచన ఉంటుందా లేదా? తెలుసా, ఒకవేళ సౌలు గారు ఆ పనివాడి సలహాని అంగీకరించకపోతే సమూయేలు దగ్గరికి వెళ్ళేవాడా? ఈ పనివాడితో సలహా ఇప్పించింది ఎవరో మీకు అర్థమైంది. అప్పుడు దేవుడు ఆల్రెడీ ముందు రోజు చెప్పేశాడు, బాబు నీ దగ్గరికి సౌలు వస్తాడు. సౌలు వెళ్ళడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే సౌలు కింద ఉన్న పనివాడిని వాడుకున్నాడు. చిన్న పనివాడు అంటేనే మనం వినాల్సిన అవసరం లేదనే మైండ్ సెట్ చాలా మందికి ఉంటుంది. కానీ చిన్నోడా పెద్దోడా, వయసులో పెద్దోడా చిన్నోడా, ఇవన్నీ కాదు. నీకన్నా తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి ఇవన్నీ కాదు. డబ్బు ఉందా లేదా ఇవన్నీ కాదు. దేవుడు నీకు మంచి మార్గాన్ని ఏర్పరచాలి అంటే ఎవరో ఒకరి ద్వారా, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుందేమో, లేకపోతే వద్దు ఇలా చేయకూడదేమో, ఇది కరెక్ట్ కాదేమో, ఈ ఆలోచనని నువ్వు బైబిల్ తెరవనప్పుడు, దేవుడి గురించి తెలియనప్పుడు, లేకపోతే వాక్యం విన్నప్పుడు, అప్పటికి కూడా దేవుడు నీ మార్గాన్ని సరిచేయాలని నీకు చెప్పడానికే ట్రై చేస్తాడు ఆయన. డౌటే లేదు ఆ విషయంలో. కానీ సలహాలు విని అంగీకరించడానికి మనం ఉన్నామా లేదా, అది మన మీద ఆధారపడి ఉంటుంది. సౌలు విన్నాడు, సో సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, రాజు అయ్యాడు. తర్వాత 10వ అధ్యాయం 22లో చూస్తే అక్కడ ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది. అక్కడ కనిపించే విషయం ఏంటంటే 10వ అధ్యాయం 22లో 9:21లో కనిపిస్తుంది. మనోడు భయపడతాడు, పొగరుతోనో గర్వంతోనో ముందుకెళ్ళడం. సమూయేలు చేత అభిషేకం పొందినప్పటికీ, రాజుగా తను ఎన్నుకున్నాడని తనకి తెలిసినప్పటికీ, తనకే ఒక భయంతో తను ముందడుగు వేయలేడు అనమాట. భయం ఉండడం తప్పు కాదు, భయం ఉంటుంది. భయం ఉండకపోతేనే తప్పు. భయం ఉండకపోతే ఏం చేస్తాం తెలుసా? నాకేదైతే తెలుసో అదే కరెక్టో అనుకుని ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా నిర్ణయాలు చెప్పేస్తాం. నేనే పరిశుద్ధుడిని, నేనే పవిత్రుణ్ణి, నన్ను తప్ప ఇంకెవరిని దేవుడు ఎన్నుకోలేదు అన్నట్లుగా అందరినీ తృణీకరిస్తూ నీదే కరెక్ట్ అంటూ ముందుకెళ్ళిపోతాం. కానీ సౌలు ఏం చేశాడు తెలుసు? అలా ఎలా దేవుడు అవకాశం ఇచ్చారు, అప్పుడు మాత్రం అద్భుతాన్ని చేశాడు. తర్వాత ఏంటి సౌల్లో ఉన్న బెస్ట్ పాయింట్ అంటే వినడం. సమూయేలు చాలా విషయాలు చెప్పాడు ఆయనకి. ఇదిగో అభిషేకం పొందిన తర్వాత నీకు ఇలాంటివి కనిపిస్తాయి తెలుసా, చాలా క్లియర్గా విన్నాడు. తూచా తప్పకుండా ప్రతిదాన్ని విన్నాడు. వినడమే కాదు, చేయడానికి తను ప్రయత్నం చేశాడు కూడా. ఇది జరిగిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతానే, 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఇక్కడే కాదు, దాని తర్వాత కూడా చదువుతున్నా, 11వ అధ్యాయం 7వ వచనం. 6. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. ఇంకా మీరు తర్వాత అధ్యాయానికి వెళ్తే తర్వాత అధ్యాయంలో కూడా 2-3 చోట్ల ఇదే భాగంగా అనిపిస్తుంది. సో గమనించండి, పని మీద తనకి ధ్యాస ఉంది, సలహాలు అంగీకరించాడు, భయంతో బ్రతికాడు, అంటే భయభక్తులతో. తర్వాత వినడం అనేది చేశాడు, సమూయేలు గారి మాటను విన్నాడు. తర్వాత ఇంకా మీరు డీప్గా చూస్తే కనుక అవమానాన్ని భరించాడు, ఓర్పుతో సహనంతో అవమానాన్ని భరించాడు.
దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు ఓర్పుతో సహనంతో ఉంటారు. తన మీద మాట పడినా పెద్ద ఫీల్ అవరు. అన్నారా సరే, దేవుడి సమయానికి వాళ్ళని విడిచిపెడతారు. ఎక్కడ కనిపిస్తుంది అంటే 10వ అధ్యాయం 27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్లు ఊరకుండెను. ఎలా ఊరుకున్నాడంట? చెవిటివాడైనట్టుగా ఊరుకున్నాడు. దేవుని ఆత్మ నీలో నింపబడి నువ్వు దేవుడి ఆలోచనతో ఉండాలి అని నువ్వు ఆశపడితే ప్రతి ఒక్కరు మనుషుల మాటలకి రియాక్ట్ అవుతుంది. వెంటనే నీ చెవులో పడిన ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలి. నేను ప్రతి ఒక్కరి దగ్గర నన్ను నేను డిఫెండ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని అనుకోకండి. దేవుడు సమయాన్ని ఇస్తాడు. సౌలుకి అలాగే సమయం ఇచ్చాడు. ఆ తర్వాతే 11వ అధ్యాయం చదివితే ఆ తర్వాతే సమయం వచ్చేస్తుంది. యుద్ధంలో గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? అది కూడా చదివేస్తా. 11వ అధ్యాయం చివరి వచ్చిన 12. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించడం సమూయేలుతో అనగా, సౌలు ఏమన్నాడు తెలుసా? అప్పుడు వెంటనే సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసిన కనుక ఈ దినము ఏ మనుషుల్ని మీరు చంపవద్దను. అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏం చేయలే. ఎంత ఓర్పు అర్థమైందా మీకు? అవమానించాడు, భరించాడు. అవకాశం వచ్చింది, క్షమించేశాడు. ఎందుకు అంటే దేవుడి ఆత్మతో నింపబడిన వ్యక్తి క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు. ఇంకా చూస్తే ఇదే విషయం నుంచి చెప్తాను. తన విషయంలోనేమో శాంతంగా ఉన్నాడు. ఇదే పర్సన్ దేవుడి విషయానికి వచ్చేటప్పుడు ఆగ్రహంగా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. దేవుడి ఆత్మతో నింపబడిన వ్యక్తి ఇలాగే ఉంటాడు. తన విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు? తన విషయానికి వచ్చేటప్పటికి ఓర్పు సహనంతో. నన్ను అన్నారా, సర్లేరా. నాకు బాధ కలిగిందా, సర్లేరా. నన్నే కదా అంది, సర్లే. కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పటికి 11వ అధ్యాయం 6-7 చదివితే అత్యాగ్రహుడై అని ఉంటది. దేవుడి యొక్క ప్రజల విషయానికి దేవుడి విషయానికి వచ్చేటప్పటికి ఆగ్రహంతో రగిలిపోయాడు. దేవుడు అనుకున్న పని దేవుడి ఆత్మతో నింపబడి చేసేసాడు. ఎంత బాగుందో చూడండి. సౌలు జీవితంలో ఒకవైపు చూసాం ఇప్పుడు దాకా మనం. తన విషయంలో ఓర్పుతో ఉన్నాడు, దేవుడి విషయంలో ఆగ్రహంతో ఉన్నాడు. అవమానాన్ని భరించాడు, అవతల వాళ్ళని క్షమించేశాడు, అవతల వాళ్ళు చెప్పింది విన్నాడు, భయంతో తగ్గింపుతో ఉన్నాడు, సలహాలు అంగీకరించాడు, పని మీద ధ్యాస పెట్టాడు. ఇదంతా దేవుని ఆత్మని పొందుకోవడానికి ముందు, దేవుడి ఆత్మని పొందుకున్న తర్వాత. ఇప్పుడు దేవుని ఆత్మ దూరం అయిపోయిన తర్వాత మీరు ఇది చదివితే బాగుంటది. 16వ అధ్యాయం 14వ వచనం చదువుతారా ఎవరన్నా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు. చాలమ్మా. ఇది చదివినప్పుడు నేను చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యా. ఫస్ట్ టైం ఇది నేను చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యా. కారణం ఏంటో చెప్తానే, మళ్ళీ చదువుతున్నా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. అర్థమైందా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. అదేంటి? దేవుని ఆత్మ దేవుడే తీసేశారు, అర్థమైంది. మరి దేవుడి దగ్గర నుంచి దురాత్మ రావటం ఏంటి? నాకు దాదాపుగా ఇది చదివిన తర్వాత నాకు చాలాసార్లు అర్థం కాలేదు. చాలా కామెంటరీస్ అయ్యి స్టడీ చేశాను, కొంత క్లారిటీ వచ్చింది. కానీ ఓ రోజు నా లైఫ్లో ఒక రోజు విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే, ఇది జరిగిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఓహో, ఎందుకు ఇలా జరుగుద్ది, దేవుడు ఎందుకు ఇలా చేస్తారు. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. చిన్నావిడి సిరి అని. ఓ రోజు రాత్రి తను ఏం చేసింది అంటే, పడుకుంది.
నేను ఒక పక్క, వాళ్ళ అమ్మ ఇంకొక పక్క పడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో తను ఉంది. అయితే నేను పడుకున్నాను, రాత్రి 12 అవుతుంది. 12 ఆ టైం అయ్యేటప్పటికి సిరి, అదే చిన్నమ్మాయి ఎటు పడుకుందో అటు నుంచి ఒక నల్లని పాము నా మీదకి వస్తున్నట్టుగా నాకు ఏదోలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇదేంటి ఇలా కనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి నేను అనుకుని మళ్ళీ మనసులోనే ప్రార్థన చేసుకుంటూ అలా పడుకోవడం మళ్ళీ అలాగే జరుగుతుంది. ఏంట్రా ఇలా జరుగుతుంది అనుకున్నా. అంతలోకి ఒకసారిగా నా పక్కనున్న నా భార్య లెగిసింది, లైట్ వేసింది. నేను లైట్ వేసాను. తను లైట్ వేసింది, నేను వెంటనే లేచా. ఎవరు లైట్ వేసారా? ఏంటి లేచావు అన్న. ఏం లేదండి, నాకు కొంచెం ఏదో ఒక నల్లంది ఏదో నాకు మీ వైపు నుంచి ఇటు వస్తున్నట్టుగా కనిపిస్తుంది, భయం అనిపించింది అని. ఏంట్రా అని చెప్పి ఇద్దరం అలా మాట్లాడుకుని సిరి వైపు చూసాం, మా అమ్మాయి వైపు చూసాం. తన కాలుకి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకుని, టైట్ గా చుట్టేసుకుని పడుకుని పోయింది మేడం గారు. నాకు అది చూసి మా ఇద్దరికి, ఎందుకంటే అప్పటికే కాలు నల్లగా అయిపోయింది అనమాట. రబ్బర్ బ్యాండ్ చుట్టుకున్న మొత్తం ఆ కాళ్ళకున్న వేళ్ళన్నీ చుట్టేసుకుంది. చుట్టేసి అలాగే ఉంచి పడుకుని పోయింది, నల్లగా అయిపోయింది. వెంటనే అది ఓపెన్ చేసేసాను. అమ్మాయిసా అనుకున్నాం, వెంటనే ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. ఎందుకంటే ఒకవేళ ఆ పాము కనిపించే ప్లేస్ లో పావురం కనిపించింది అనుకోండి, నేనేమనుకుంటా, అబ్బా దేవుడు ఎంత అద్భుతంగా మంచి దర్శనాన్ని ఏదో ఇస్తున్నారు నాకు అనుకుంటాను. నా మిస్సెస్ కి ఏదో ఒక ఆత్మ లాంటిది కనిపించి, నల్లని ఆత్మ లాంటిది కనిపించకుండా ఏదైనా తెల్లని ఆత్మ లాంటిదో లేకపోతే వ్యక్తి లాంటి వాళ్ళు ఎవరన్నా దర్శనంలో కనిపించారు అనుకోండి, ఏమనుకుంటారు, అబ్బాబ్బే దేవుని యొక్క ఇదేదో, దేవునికి దర్శనం మనకి ఏదో కలుగుతుంది అనుకుంటారు. మీకు అర్థమైందా? దేవుడు తాను మనల్ని ప్రమాదంలో నుంచి తప్పించడం కోసం, లేతే వార్నింగ్ ఇవ్వడం కోసం, లేతే హెచ్చరిక జారీ చేయడం కోసం దురాత్మని వాడుకుంటారు. ఎందుకంటే దురాత్మలు ఎవరో కాదు, దేవుని యొక్క దేవదూతలుగా ఉన్నవారే దేవునికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ పరలోకం నుంచి తోలివేశారు. వాళ్ళు మీకు యోబు చరిత్ర తెలిస్తే కనుక అర్థమైపోద్ది. సాతాను దేవుని యొక్క పర్మిషన్ తీసుకునే యోబు దగ్గరికి రావడం మనకి చూస్తాం. సో ఇక్కడ కూడా సౌలు దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ దూరం చేసేయడానికి, దురాత్మ రప్పించడానికి కారణం ఏంటో తెలుసా? సౌలు అప్పటికే చేసిన పొరపాట్లని దేవుడు సరిచేయడానికి తనకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పటికప్పుడు తన బిడ్డలకి హెచ్చరిక ఇచ్చి సరిచేయడానికే చూస్తాడండి. విడిచేయడానికో, వదిలిపెట్టేయడానికో, శిక్షకి అర్పించడానికో, లేకపోతే నరకానికో పాత్రులుగా మనల్ని చేయడానికి దేవుడు ఇష్టపడ్డో. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రేమించారు. సౌలు జీవితంలో అదే జరిగింది. కానీ సౌలు జీవితంలో దేవుడి ఆత్మను కోల్పోవడానికి తన విషయంలో జరిగిన సంఘటనలు కొన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇది 16వ అధ్యాయంలో నేను చదివా. దీనికి ముందే సౌలు తన తత్వాన్ని, తన విధానాన్ని ఎలా మార్చేసుకున్నాడో చూడండి. దేవుని ఆత్మని కోల్పోయే పనులు ఎన్నెన్ని చేశాడో చూడండి. మొదటిది ఏంటంటే 13వ అధ్యాయం 9వ వచనం. మనం ఇంతకుముందు స్టడీ చేసిందే 13వ అధ్యాయం 9వ వచనం. దహన బలులను సమాధాన బలులను నా ఎద్దుకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఇలా అర్పించింది ఎవరో తెలుసా? సౌలు గారే. దహన బలి ఎవరు అర్పించాలి? సమూయేలు గారు అర్పించాలి. సౌలు గారు అర్పించేసారు. మీకు చెప్పాను కదా, దేవుడి ఆత్మని పొందుకున్నప్పుడు తన యొక్క బిహేవియర్ ఎలా ఉందంటే తన పని మీదే ధ్యాస ఉంది. దేవుని ఆత్మని కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు, దేవునికి దూరం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కనబడే మొట్టమొదటి సైన్ ఏంటో తెలుసా? పక్కనోడి పని మీద ధ్యాస ఉంటుంది మనకి, మన పని మీద ఉండదు. పక్కనోడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఉంటున్నాడు, వాడి పని ఏంటి, వాడి పని మనం చేస్తే ఎలా ఉంటది, ఇలా ఉంటది. సమూయేలు చేయాల్సిన పనిని సౌలు చేయాల్సిన అవసరం ఉందా? అసలు లేదు. కానీ ఎప్పుడైతే గర్వం అనేది తనకి ఎంటర్ అయ్యిందో,
జనం యొక్క ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకపోతే జనం యొక్క బలాన్ని చూసుకున్నాడు. వెంటనే ఏం చేయాలనిపించిందో తెలుసా? అరే ఆ ఆయన పని నేను చేసేస్తారా, ఏమవుద్దులే. పక్కన వాడి పని మీద ధ్యాస. గమనించండి, నీకంటూ దేవుడు కొన్ని పనులు ఇచ్చాడు. నేనేమంటానంటే, మీ పక్కనోడి పని మీకు నిజంగా ఇంట్రెస్ట్ గా ఉంటే ఫస్ట్ నేర్చుకోండి, తప్పేం కాదు. నేను అలా చాలా సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను, చాలా టెక్నాలజీకి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నా, అలాగే బైబిల్కి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నా. గమనించండి, నేర్చుకున్న తర్వాత చేయండి, తప్పు కాదు. అది కూడా నీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు చేయండి, తప్పు కాదు. కానీ నీ పనిని విడిచిపెట్టేసి, నీకో పని ఉంటే ఆ పనిని విడిచిపెట్టేసి పక్కనోడి పనిలోకి దూరకండి. దానివల్ల ఆ పని రాదు, నీ పని నువ్వు కోల్పోతావు. చాలా మంది లైఫ్లో ఇదే తప్పు చేస్తారు. కొంతమందికి ఏం జరుగుద్దంటే, ఒక మంచి అవకాశం అంటే వీళ్ళు ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు, పక్కనోడు చిన్న సాఫ్ట్వేర్ ఏదో నేర్చుకుని ఆడిది ఫేక్ డిగ్రీస్ ఏయోటి పెట్టేసుకుని ఆ సాఫ్ట్వేర్ దానిలో మంచి స్థాయిలోకి వెళ్ళిపోతాడు. అది వీడు చూసేసి, అబ్బా ఆడికి అసలు ఏమీ రాదు, ఆడే ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోవచ్చని నువ్వు కూడా ఏదో ప్రయత్నం చేసి మొత్తానికి బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్వేర్ దానిలోకి దేనిలో దానికి జాబ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. ఆల్రెడీ నువ్వు ఒకటి నేర్చుకున్నావు, దీనిలో నువ్వు ఎక్సెల్ అవ్వచ్చు, అంటే హై స్థాయిలోకి వెళ్ళొచ్చు. దీని ప్రయత్నం చెయ్యు, పక్కనోడు చూసి నువ్వు వెళ్తానంటావు. నేనేమంటానంటే, అసలు ముందు దీనిలో ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత, లేకపోతే ఇది నీకు సాధ్యం కాదు అనుకున్నప్పుడు దీన్ని నువ్వు నేర్చుకుని అప్పుడు వేరే పాత్లోకి లేకపోతే వేరే రూట్లోకి నువ్వు వెళ్తే ఎంత బాగుంటుంది. చాలా మంది ఇదే ప్లేస్ లో రాంగ్ టర్న్ తీసుకుంటారు. ఎప్పుడైతే రాంగ్ టర్న్ తీసుకున్నారో రాంగ్ ఎండ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు సగం దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది రాంగ్ అని. ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీ పాత్ ఎలా ఉందో దేవుడిని అడగండి. ఒకవేళ పాత్ మార్చుకుందాము అనుకుంటున్నా కానీ నేర్చుకున్న తర్వాతే మార్చుకోండి. ఆ నేర్చుకున్నంతసేపు నువ్వు ప్రజెంట్ ఉన్న పాతులోనే ఉండండి. సౌల్ లైఫ్ లో సేమ్ పక్కనోడి పని మీద మనకెందుకండి, అవసరం ఉందా? పక్కనోడు ఏదో సాధిస్తున్నాడో లేకపోతే ఏదో ఒకటి చేస్తున్నాడు, మనకి వేస్ట్ కదా. మనదేంటో మనకు ఉండాలి కదా, అది మనం చూసుకోవాలి కదా. సౌలా పని చేయలే. రెండోది ఏంటో తెలుసా, ప్లస్ పాయింట్లో మీరు గమనించట్లేదు. ఒక పనివాడు చెబితే సలహాను అంగీకరించాడు. ఒక పనివాడు చెప్పాడు, అతని కింద ఉన్న పనివాడు చెప్పాడు, ఇలా వెళ్తే బాగుంటది, ఈయన్ని కలిస్తే బాగుంటుంది అని అంగీకరించాడు. కానీ ఇప్పుడేం జరిగిందో తెలుసా, దేవుని ఆత్మను కోల్పోయే ముందు దేవుని సేవకుడైనా యాజకుడైనా సమూయేలు చెప్తే సలహాను ఒప్పుకోలే, సలహాను అంగీకరించలా, యాక్సెప్ట్ చేయలే. ఏం చెప్పాడు ఈయన, అమాలేకీయులందరినీ చంపేయాలా దేవుడు చెప్పాడని. విన్నాడా? వినలా. సొంత తెలివితేటలు వాడాడు, సొంత తెలివితేటలు. చాలా సార్లు మన లైఫ్ లో ఇబ్బందులు కొని తెచ్చుకునేది మన సొంత తెలివితేటలే. ఆల్రెడీ దేవుడు వాక్యం నుంచి సలహా ఇస్తాడు, బాబురే ఇదిగో ఇట్లా ఉండరా, ఇది బాగుంటది, ఇలా చేయరా, ఇలా బాగుంటది అని నీ మనసులోకే. ఇప్పుడు ఈ రోజు వాక్యం జరుగుతుంది, నీ మనసులోకి ఒక ఆలోచన ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు అలా చెయ్యు, సొంత తెలివితేటలు వాడతావు, సలహాలు ఒప్పుకో. దేవుడి సలహాలు ఒప్పుకోకపోతే నీకు నువ్వే సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. ఇది రెండోది. మూడోది ఏంటంటే, ఇదంతా గమనించిన సమూయేలు గారు చెప్పారు, బాబు నువ్వు చేసింది తప్పు, అంగీకరించచ్చుగా, ఒప్పేసుకోవచ్చుగా. ఒప్పుకోలా. గర్వానికి పోయి దేవుడు చెప్పిన దాన్ని కూడా ఒప్పుకోకుండా దేవునికి వ్యతిరేకంగా మార్చుకుడిపోయాడు. ఇంకా 13వ అధ్యాయం 14వ వచనం చూసినా, 15వ అధ్యాయం 22 చూసినా కనిపించేది ఏంటో తెలుసా, చాలా జాగ్రత్తగా వినేశాడండి. చెప్పినే వినేశాడు, తలూపేశాడు, కానీ చేయలే. దేవుని ఆత్మని పొందుకోక ముందు కూడా విని వెంటనే చేశాడు. దేవుని ఆత్మని కోల్పోయే ముందు తన జీవితంలో వచ్చిన మార్పులు మనం చూస్తున్నాం. ఏంట్రా అంటే, విని చేయకపోవడం. తర్వాత ఏంటో తెలుసా, అనుమానంతో గడపడం. ఇది అయిన తర్వాత దావీదును చంపాలి అనే టార్గెట్తో తిరిగాడు. కారణం ఏంటో తెలుసా, దావీదు రాజు అయిపోతాడు. అదే అనుమానంతో
దేనికోసం అభిషేకించాడు దేవుడు? ఫిలిస్తీన్లు గెలవడం కోసం, వాళ్ళ దేశాన్ని కాపాడడం కోసం. కానీ మనోడు చేసింది ఏంటో తెలుసా? తన దేశస్తుల్ని చంపడం కోసం తిరిగాడు. కేవలం అదే, తన వాళ్ళ కోసం పోరాడతా, తన వాళ్ళనే హింస పెడతా తిరిగాడు. ఇది నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను అస్తమానాల గురించి చెప్తున్నాను మీరు అనుకోవద్దు, కానీ వాళ్ళే ఇప్పుడు మన క్రైస్తవ్యానికి, మనకి ఆఖరికి మన ఆత్మీయ స్థితికి కూడా వాళ్ళే ప్రమాదకరంగా ఉన్నారు. అందుకనే చెప్తున్నా వాళ్ళ గురించి. అరే, మీరు సువార్త ప్రకటించరా అని దేవుడు చెప్తే, మనోళ్ళు యూట్యూబ్లో లైవ్లు పెట్టి 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు ఈ ఈ టైం చేసేది ఏంట్రా అంటే, అవతల వాడిలో ఉన్న ప్రతి విషయాన్ని స్కాన్ చేస్తా చెప్తారు. అంత వివరణ అవసరం లేదు, అంత వివరణ అక్కర్లా. నువ్వు అదే స్కానింగ్, అదే అద్భుతమైన వివరణ వాక్యాన్ని చెప్తే ఎంత బాగుండేదో, ఎంతమంది బాగుపడేవారు. ఇన్ఫాక్ట్ ఆ చేసేవాడు కూడా బాగుపడేవాడు. వీళ్ళకేంటి అంటే పూర్తిగా అవతల వాడి మీద ఉన్న అనుమానం అనమాట. ఇక మనోడిని పట్టుకుని మనోడినే ఇది చేయాలి. ఈ గ్యాప్ లో యేసుక్రీస్తు వారి నామానికి, దేవుడి నామానికి అవమానం కలుగుతుంది అని మాత్రం ఆలోచించరు. టార్గెట్ ఎవర్రా నీకు అంటే అన్యులు కాదు, సువార్త కాదు. మన పని ఏంట్రా అంటే సువార్త కాదు, మరి ఏంటి? అవతల ఎవరికైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వాళ్ళని టార్గెట్ చేయడం. ఎవరైనా అవ్వచ్చు, వాడు వేస్ట్ గాడే అవ్వచ్చు. నేనే అంటున్నానుగా, వాడు వేస్ట్ గాడే అవుతాడు కాదంటలా. నీకెందుకు అంత టైం వృధా చేయడం? నీకు బోల్డ్ పని ఉంది కదా. పని పాట లేని వాళ్ళందరూ ఈ పనే పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు పాడవద్దని చెప్తున్నా. నేను అనేది ఏం కాదు. అప్పుడు ఏమవుద్దో తెలుసా? నీకు దేవుని మీద, ఇప్పుడు సౌలు విషయాన్ని తీసుకోండి. దావీదు మీద అనుమానంతో, లేకపోతే దావీదు మీద ఉన్న కోపంతో దావీదుని చంపుదామని తిరిగాడు. చివరికి తన రాజ్యాన్ని, తన యొక్క కొడుకుని, తన ప్రాణాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ స్లో పాయిజన్ అండి. మెల్లగా నీ బుర్రలోకి ఎక్కుతాయి. రేపొద్దున ఏమైపోద్దో తెలుసా? దేవుడి మీదే నీకు అనుమానం వచ్చే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడి వాక్యం మీదే అనుమానం వచ్చే స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇది నీకు చిన్నగానే కనిపించవచ్చు, కానీ చాలా ప్రమాదం. నువ్వు వాక్యాన్ని ఓపెన్ చేయకుండా, వాక్యాన్ని చదవకుండా, యూట్యూబ్లో ఉన్న రకరకాలు అన్ని చూస్తూ అవన్నీ వింటూ కూర్చుంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోధన చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానంలో వాక్యాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. నువ్వు వాక్యం దగ్గరికి వస్తే ఆ వాక్యం నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. లేదు అంటే నువ్వు అనుమానంలోకి నడిపించబడే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటో తెలుసా? సౌలు గారి లైఫ్ లో చూస్తే, దేవుని గురించి అవమానకరంగా ఒకడు మాట్లాడాడు. మీకు ఐడియా వచ్చే ఉంటది. ఆయన ఎవరంటే గొలియాతు. ఫిలిస్తీయులందరూ కూడా అలాగే మాట్లాడారు. అంతకుముందు దేవుడి విషయానికి వచ్చేటప్పటికి అత్యాగ్రహుడై దేవుడు పని చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన అంటే, గొలియాతు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ప్రశాంతంగా టెంట్లో కూర్చున్నాడు. దేవుడి విషయంలో శాంతి ఉంది, చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. దేవుడిని అనుకున్నాడులే అని ఊరుకున్నాడు. కానీ తన విషయానికి వచ్చేటప్పటికి దావీదుని కూడా చంపడానికి సిద్ధపడిపోయాడు. ఒకానొక టైంలో కొడుకుని, యోనాతానుని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎంత డిఫరెన్స్ చూసారా? గమనించండి. ఆత్మ నడిపింపు మనలో ఉన్నప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, పట్టించుకోం మనం. అదే దేవుడి విషయంలో ఎవరిని ఏమన్నా మాట్లాడితే బాధ వేస్తుంది. అవకాశం ఉంటే దాన్ని నువ్వు డిఫెండ్ చెయ్యాలి, దాని గురించి వాళ్ళకి వివరణ ఇవ్వాలి అనిపిస్తుంది. అలా నీకు అనిపిస్తుంది అంటే ఏం భయపడద్దు. దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావు. దేవుని ఆత్మ ఆలోచన నీలో ఉంది. కాకపోతే కొంచెం భయం ఉంటుంది, ఎక్కడో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అమ్మో, నేను చేయగలనా, నా వల్ల అవ్వుద్దా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ గమనించండి, అవి ఉంటే మంచిదే, కానీ ఇది ఉండకూడదు. దేవుడి విషయంలో అనుకుంటే అనుకున్నారులే, మనకి ఎందుకులే, ఎంతమంది అంటలేదులే, ఇలా ఉండకూడదు. అదే సిచ్యువేషన్ ని విన్న ఒక వ్యక్తి ఆ రోజు అత్యాగ్రహుడై గొలియాతుని చంపడానికి వెళ్ళాడు. మనకు తెలుసు ఆయన దావీదని. మీరు ఆ సిచ్యువేషన్ ఒకసారి గమనిస్తే భలే విచిత్రంగా ఉంటది. అదేంటో తెలుసా? ఫిలిస్తీన్లు అందరిలో ఎత్తైన వాడు గొలియాతు, ఇజ్రాయేలీలందరిలో ఎత్తైన వాడు సౌలు. ఆ ఎత్తైన వాడికి పోటీ ఎవర్రా అంటే ఈ ఎత్తైన వాడు.
కానీ పోటీ ఎవరు వచ్చారో తెలుసా? అక్కడున్న వాళ్ళందరిలో పొట్టుడు, అక్కడున్న వాళ్ళందరిలో చిన్నడు. దేవుని ఆత్మతో ఉంటే అలా ఉంటారు. దేవుడి గురించి మాట్లాడినప్పుడు ఎవరన్నా తప్పుగా మాట్లాడితే సహించలేం. దేవుడి ఆత్మతో ఉంటే, దేవుని ఆత్మ నింపుదల ఉంటే. దేవుని ఆలోచనతో, దేవుని వాక్యానికో విరుద్ధంగా ఎవరన్నా మాట్లాడితే సహించలేం. చచ్చా వీడు తప్పు మాట్లాడుతున్నాడు, వీడు ఇలా మాట్లాడకూడదు కదా. ఆ ఫీలింగ్ నీకు వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. భయపడద్దు. రావట్లేదంటే మాత్రం దేవుని నీ ప్రార్థనలు అడుగు. సో ఫైనల్ ఏంటి అంటే సొంత నిర్ణయాలు. మనోడు తీసుకున్న సొంత నిర్ణయం మనోడితో పోలా, ఇంకా చాలా మందిని పోగొట్టేసింది. 14 అధ్యాయం 24 నేను చదువుతున్నా. 14 అధ్యాయం 24 వచ్చింది. సౌలు గారు తీసుకున్న సొంత నిర్ణయం. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. అర్థమైందా మీకు? సౌలు గారు యుద్ధానికి వెళ్తా, సైనికులు యుద్ధానికి వెళ్తా తిండి పెట్టకుండా ఎవడైనా యుద్ధం చేయమంటాడా? కానీ సౌలు గారు అదే సొంత నిర్ణయం తీసుకుని ఈ పని చేశాడు. రిజల్ట్ ఏంటి అంటే 33 చదువుతున్నా. జనుల రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా. చాలా దూరం జర్నీ చేశారు. ఈ దాదాపుకి 10 వచనాల గ్యాప్లో, 9 వచనాల గ్యాప్లో చాలా దూరం జర్నీ చేశారు. ఫిలిస్తీన్లందరినీ కూడా, శత్రువులందరినీ కూడా తరిమేరు. ఇంత తరిమేసిన తర్వాత వాళ్ళు ఆకలితో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి దొరికిన అక్కడున్న ఒంటెల్ని వాటిని చంపేసి రక్తంతోనే తినడం ప్రారంభించేశారు. ఆ జనం ఆ తప్పు చేయడానికి కారకుడు ఎవరో తెలుసా? కేవలం సౌలు గారు, ఇంకెవరో కాదు. ఫైనల్ది తన లైఫ్లో ఒక చిన్నగా ఫైనల్ విషయం చూస్తే, దేవుని దగ్గర తప్పు చేసి మనిషి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. చాలా పెద్ద పొరపాటు అది. 15 అధ్యాయం 24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము చేసుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. తన పాపం చేశాడు, గ్రహించాడు అనుకుంటున్నాడు. ఎక్కడ అడగాలి అసలు? దేవుని దగ్గర అడగాలి. కానీ ఎక్కడ అడుగుతున్నాడు తెలుసా? సమూయేలు దగ్గర, జనమందరం ఉంది. ఎందుకు ఇలాగా అంటే చాలా సింపుల్. దేవుని ఆత్మని మనం కోల్పోతే, లేకపోతే దేవుని ఆత్మని మనం అంటే పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాం. కఠినమైన హృదయం మనకు వచ్చేది. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను చేసిన తప్పే, ఇదిగో ఇదే పొరపాటు నేను చేసేసాను అని ఒప్పుకోలేం. కానీ పైకి కవరింగ్ కోసం జనమందరి ముందు ఏడుస్తాం. కొన్నిసార్లు మనం ఆరాధన జరిగేటప్పుడు, ప్రార్థన జరిగేటప్పుడు, లేకపోతే ఓపెన్గా గ్రూప్గా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తాం చూసారా? అలాగా ఏడవడం తప్పు కాదు. అది దేవుణ్ణి ఆలోచనతో ఉండి, దేవుడి ఆత్మతో ఉండి నువ్వు పశ్చాత్తాపడుతూ ఏడిస్తే అది పర్ఫెక్ట్, డౌట్ లేదు. ఈ మధ్య ఆరాధన విధానంలో మనం ఎందుకు ఏడుస్తున్నాం రా అంటే, మన ఆరాధన పాటలన్నీ ఎలా ఉంటున్నాయి తెలుసా? మనకు వచ్చే శ్రమల గురించో, మనకు వచ్చే బాధల గురించో, మనకున్న కష్టాల గురించో, బంధువుల నుంచి వచ్చిన బాధల గురించో, అవమానాల గురించి, వీటి గురించి ఉంటున్నాయి. అది ఆరాధన పాట కింద మనం పాడుతున్నాం. ఆ పాట ఎప్పుడైతే పాడతామో మనకి మనసులో గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఏంటంటే మన కష్టాలు. మన అన్నయ్యో, మన అమ్మో, మన నాన్నో, మన మావయ్యో, లేకపోతే ఎవరో ఒకరు, మన భర్తో లేకపోతే భార్యో, ఎవరో ఒకరు ఏదో తిడతారు మనల్ని, అది గుర్తొస్తుంది. వెంటనే నీకు ఏడుపు వస్తుంది. నువ్వు చర్చిలో ఉండి ఆరాధన చేస్తూ నువ్వు ఏడుస్తూ నువ్వు అనుకుంటావు దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నావు. ఆ ఏడుపు నువ్వు ఎమోషనల్గా వచ్చి ఏడుపది. నువ్వు ఏడవాల్సింది దాని గురించి కాదు. ప్రభా నువ్వు ఎంత పరిశుద్ధుడివి, నేను ఎంత పాపాత్ముని ప్రభా, నా బ్రతుకు నాకు అర్థమైపోతుంది. మా అన్నయ్యదో లేకపోతే మా నాన్నదో వీళ్ళది కాదు ప్రభు తప్పు, నాదే తప్పు. ఇదిగో నా పొరపాటు ఇది. నా నోటి మాట వల్ల లేకపోతే నా యొక్క ప్రవర్తన సరిగ్గా మీరు అనుకున్నట్టుగా లేకపోవడం వల్ల నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. గమనించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మీరు చూస్తే అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవాది దేవుడిని చూసి యెషయా గారు బాబు నా పెదవుల్లో తప్పు ఉందయ్యా అని చెప్పి
తప్పేంటో కనిపెట్టగలిగాడు ఆయన. అప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే వెనకాల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వెనకాల ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఎమోషన్స్ తో పని లేదు అక్కడ ఆయనకి. ఒకే ఒకటి సింతోనే నాలో ఉన్న పాపమేంటో ఆయనలో ఉన్న పాపమేంటో ఆ అత్యున్నత సింహాసనం దగ్గర కనిపించేసింది. ఆరాధనలో కూడా మనం చేయాల్సింది అదే. మనుషుల దగ్గర ఒప్పుకోవడం కాదు, మనుషుల దగ్గర పశ్చాత్తాపడడం కాదు, మనుషుల దగ్గర ఏడ్చి ఓకే నాది ఇది అని చెప్పడం కాదు. దానికి ముందు నువ్వు దేవుని దగ్గర చెప్పేయాలి. నీ తప్పేంటో, నువ్వేం గమనించావో, నీలో ఉన్న లోపం ఏంటో ప్రతిరోజు దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి. కానీ సౌలు గారు ఆ పని చేయలే. మరి ఏ పని చేశాడు? జనమందరి ముందు సమూయేలు గారిని అడుగుతున్నారు, నువ్వు నాతో పాటు ఉండాలి, నా కోసం నువ్వు ఏమైనా చెయ్యాలి అని చెప్పి. చేయాల్సింది సౌలు, కానీ సౌలు అడుగుతుంది సమూయేలు. సో గమనించండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మనతో ఉన్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం ఆయన్ని దూరం చేసుకుంటాం, లేకపోతే ఎప్పుడు ఆయన్ని మనం దుఃఖించేటట్టుగా చేస్తాము అంటే ఆయనకి వ్యతిరేకమైన ప్రవర్తన మనం ప్రవర్తించినప్పుడు ఆయన మనలోనే ఉంటూ ఏడుస్తూ ఉంటారు. సౌలు జీవితంలో మనకు కనిపించేది అదే. సౌలుని దేవుడైనా అభిషేకించింది, దేవుడే అభిషేకించాడు. సౌలుకి దేవుని ఆత్మ ఇచ్చిన దేవుడైనా దేవుడే. అదే సౌలు దగ్గరికి దురాత్మ పంపించింది కూడా దేవుడే. ఎందుకో తెలుసా? హెచ్చరించడానికి, సరి చేయడానికి, సరి చేసుకుని తన మార్గాన్ని సరి చేసుకుని నడుస్తాడు. కానీ ఆ తర్వాత తను చేసింది ఏంటో తెలుసా? సౌలు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టేసి వేటినైతే తన రాజ్యంలోంచి తొలగించేశాడో ఆ యొక్క వాటి దగ్గరికే వెళ్ళాడు. దురాత్మ సమూహాల దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఎంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయాడో చూడండి. దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకో, వార్నింగ్ ఇచ్చినప్పుడు గుర్తించు, సరి చేయడానికి ఆయన ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఉండి, ప్రభు నన్ను సరిచేయి, నేను అంగీకరిస్తున్నానని చెప్పేసి దేవుడు సరిచేసి నడిపించుకుంటాడు. గమనించండి, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ నిన్ను గద్దిస్తున్నారు అంటే వాళ్ళు మంచి తల్లిదండ్రులు. అంతే తప్ప గద్దించకుండా సర్లే ఎలా ఉంటే ఏమన్నారులే అని చెప్పి అలాగే విడిచిపెట్టేశారు అనుకోండి, వాళ్ళు మంచి తల్లిదండ్రులు కాదు. దానివల్ల నువ్వే నీ లైఫ్ని పాడు చేసుకుంటావు. ఎందుకంటే నేర్పేవాళ్ళు లేరు కాబట్టి. దేవుడు మనకి తండ్రి. ఆయన నీకు నేర్పడానికి కొన్నిసార్లు గద్దిస్తారు, కొన్నిసార్లు సరిచేయడానికి కొన్ని రకాల ఇబ్బందులు నీకు వచ్చినా ఆయన వైపు నువ్వు తిరిగితే ఆయన మళ్ళీ నీకు సరైన మార్గాన్ని ఏర్పరిచి అదే మార్గంలో నడిపిస్తారు. ఆయన ఆత్మ తోడుంచి మనం నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం, తర్వాత Q&A సెషన్ కొంతసేపు ఉంటుంది. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, సౌలు జీవితంలో నుంచి మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించారయ్యా దేవా. అయితే నాయన, సౌలు మీ ఆత్మతో నింపబడినప్పుడు తన పని మీద దృష్టి పెట్టుకున్నాడు. తన ఆలోచనతో కాకుండా మీ ఆలోచనతో ముందుకు సాగాడు. సలహాలు అంగీకరించాడు. భయంతో, భయభక్తులతో బతికాడు. ఎవరు ఏది చెప్పినా విని వాటి గురించి ఆలోచించాడు. తన మీద ఎవరైనా ఏదైనా మాట అంటే సహించాడు, ఓర్పుతో ముందుకు సాగాడు. తన విషయంలో సహించుకుని మీ విషయానికి వచ్చేటప్పటికి ఆత్మావేశంతో ముందుకు సాగాడు. ఆత్మ పొందుకున్నప్పుడు తన ప్రవర్తన ఇలా ఉంది ప్రభు. మీ యొక్క ఆత్మకి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు పక్కవాడి పని మీద ధ్యాస పెట్టుకుని పక్కవాడి పనిలో వేలు పెట్టాడు. పక్కన వ్యక్తి సలహాలు చెప్పినా అంగీకరించలేదు. కోపంతో, గర్వంతో ఉండిపోయాడు. వినేటప్పుడు విన్నాడు, కానీ చేయడం మాత్రం చేయలేదు. జీవిత కాలమంతా అనుమానంతో బతికేశాడు. మీ నామానికి అవమానం జరుగుతున్నా నాకు కాదులే అన్నట్లుగా ఉన్నాడు. కానీ తన విషయానికి వచ్చేటప్పటికి కోపంతో రగిలిపోయి
ఎంతో దూరం ప్రయాణం చేసి దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. తనే కాకుండా జనమందరినీ కూడా పాపంలోకి నడిపించేశాడు. దేవా, మేము కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. కానీ మీరు ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభా. మీరే ప్రేమ అయి ఉన్నారు. మమ్మల్ని ప్రేమించిన మీరు మమ్మల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవా, అలాంటప్పుడు మేము అంగీకరించేవారిగా మమ్మల్ని ఉంచండి. మీ యందు మేము ఒప్పుకుని తప్పునంతా విడిచిపెట్టి మీరు చెప్పిన మార్గంలో నడవడానికి మమ్మల్ని సంసిద్ధపరచండి. సౌలు ఆ పని చేయలేకపోయాడు ప్రభా. మేము సౌలులాగా ఉండక వాక్యాన్ని బట్టి మీ యొక్క నామంలో, మీ సన్నిధిలో, ప్రార్థనలో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి పశ్చాత్తాపడుతూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న వారికి అందరికీ అనుగ్రహింపచేసి మీరే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ.